హలో ఎవ్రీవన్. హౌ ఆర్ యూ? ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను. గత 2 రోజులుగా ఎవరి నోట్లో చూసినా ఒకే మాట, జీఎస్టీ 2.0. అసలు ఈ జీఎస్టీ 2.0 మధ్య తరగతి వాళ్ళకి వరమా? శాపమా? దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. 2017లో ఈ జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు 2025లో సెప్టెంబర్ 22లో ఈ జీఎస్టీని 2 స్లాబ్స్ కింద కన్వర్ట్ చేశారు. ఒకటి 5%, ఇంకోటి 18%. దీనివల్ల మధ్య తరగతి వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉందా? లేదా మధ్య తరగతి ప్రజలపై ఇంకా ఎక్కువ భారం పడబోతుందా? అన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మీకొక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మధ్య తరగతి వ్యక్తి తన కుటుంబం కోసం ఒక కార్ గాని, ఒక బైక్ గాని కొనాలనుకుంటాడు. ఇప్పుడు పండగలున్నాయి కాబట్టి దసరా, దీపావళి ఈ పండుగలకి జీఎస్టీ తగ్గించారు కాబట్టి ఆఫర్ ఎక్కువగా వస్తుందని తన దగ్గర ఉన్నా లేకున్నా అప్పో సొప్పో చేసి ఒక వాహనాన్ని కొందాం అనుకుంటాడు. వాహనం కొనడం వరకి బానే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ కుటుంబం ఎంత కష్టపడుతుంది, తిరిగి ఆ అమౌంట్‌ని కట్టడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది గవర్నమెంట్‌కి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఒక కారు కొంటే ఒక 6,00,000-10,00,000 వరకవుతుంది. ఈ జీఎస్టీని తగ్గించడం వల్ల వారికి మహా అయితే ఒక 10% అమౌంట్ తగ్గుతుంది. కాకపోతే తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బైక్ కొన్నా గానీ, బైక్‌లో ఇప్పుడు 10% అంటే మ్యాక్స్ ఒక 1,00,000 పర్చేస్ చేస్తే ఒక 8,000 వరకు 8,000-10,000 వరకే అమౌంట్ తగ్గుతుంది. వాళ్ళు అంత ఖర్చు పెట్టి వాహనాన్ని కొన్నవాళ్ళు, ఆ మిగతా 8,000-10,000 వరకి ఖర్చు పెట్టలేరా? ఇది వాళ్ళకి ఎంత వరకు ఉపయోగపడుతుందన్నది నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల మధ్య తరగతి వాళ్ళకన్నా కంపెనీ ఓనర్‌లు ఎక్కువ లాభపడుతున్నారు. గత 2 రోజుల్లో కొన్ని లక్షల కోట్ల సంపాదన కంపెనీ ఓనర్‌లకొచ్చింది. కానీ మధ్య తరగతి వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు. నా ఉద్దేశంలో ఇది వాళ్ళకి ఎక్కువ భారమే. శాపం తప్ప వరం కాదని నేననుకుంటున్నాను. దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. ఒకాళ మధ్య తరగతి వాళ్ళకి ప్రభుత్వం మేలు చేయాలనుకుంటే పెట్రోల్ రేట్ గానీ, డీజిల్ రేట్ గానీ తగ్గించలేరు. అవి తగ్గిస్తే సామాన్యులపై భారం తగ్గొచ్చు కదా! ఈ జీఎస్టీ వల్ల తగ్గుతుంది భారం అనేది ఎంతవరకు నిజమో నాకు తెలీదు.